అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శుభ శుక్రవారం, కార్తీక మాసం. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టమైన రోజు. మరి మనం లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని చేసుకున్నదంటే మనం కళ్ళకు చల్లి ముగ్గు వేస్తూ ఉంటాం. ఆ ముగ్గు మన గోటి ముగ్గు వేయాలి. ఇట్లా గోటి అంటే మన చెయ్యితోటి ఆ గోటి ముగ్గు అంటేనే ఆమెకు చాలా ఇష్టం. ఆ ముగ్గు వేస్తేనే నేను స్నానం చేస్తానే అని అంటదని పెద్దవారు అనేది. అందుకని ఒక శుక్రవారం అయినా మనం గోటి ముగ్గు వేయాలి. ఈ గోటి ముగ్గు రాని వారు గిరక కూడా వచ్చింది, గిరకతో వేసుకోవచ్చు. కానీ ఆమెకి ఇష్టమైంది మనం ముగ్గు తప్పకుండా వేయాలి. నేను రోజు ఆ ముగ్గు వేస్తాను. నాకు గోటి ముగ్గు బాగానే వస్తుంది కాబట్టి రాని వారికి అట్లా గిరకతోటి వేసుకోవచ్చు. ఒక శుక్రవారం అయినా వేయాలి అమ్మవారికి ఇష్టమైన గోటి ముగ్గు అని ఈ ముగ్గు గురించి నేను అందరికీ షేర్ చేసుకుంటాను. మరి అమ్మ స్నానం చేసి పూజ చేసుకుంటేనే ఆమె కృప కటాక్షం మరి మనకు ఉంటాయి. అందుకనే ఆమెకి ఇష్టమైన ఏదైనా ముగ్గు అయినా పాయసమైనా ఇష్టమైనవి మనం చేసి పెడతాంటాం. ఆమెకు పాయసం అంటే పరమాన్నం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ శుక్రవారం పరమాన్నమే చేస్తాను. నాకు ఇష్టమైంది కొన్ని మనకు అమ్మవారికి కొంచెం ఆమెకి ఏమేమి ఇష్టము అనే కొన్ని అయినా మనం ఆమెకు పెట్టి, ఆమెకు ఎర్ర పుష్పాలు ఇష్టం బాగా, మందార పుష్పాలు లేకుంటే ఇంకేవైనా ఎర్ర పుష్పాలతోని ఆమె పూజ చేస్తే చాలా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మరి ఏదైనా మనం మనసులో ఎప్పుడు ఏదో ఒక కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ కోరికలు నెరవేరాలి అంటే మనం అమ్మవారికి ఆమెకి ఇష్టమైన కొన్ని చేస్తేనే ఆమె దీవెనలు మనం పొందుతాం అని నా నమ్మకం. మరి అమ్మవారి కృప కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మల ఆమచ్చ. జయ మంగళమమ్మ జగదీశ్వరి, శుభమంగళమమ్మ పరమేశ్వరి. జయ మంగళమమ్మ జగదీశ్వరి, శుభమంగళమమ్మ పరమేశ్వరి. పెద్ద ముత్తైదువు తల్లి ఈ సృష్టికి, పెద్ద పెద్దమ్మవు తల్లి ఈ జగతికి. వందనమమ్మ శ్రీ శాంభవి, అభివందనమమ్మ. వందనమమ్మ శ్రీ శాంభవి, అభివందనమమ్మ మా భైరవే. నిర్మల ఆమచ్చ.